బ్రేకింగ్ న్యూస్ ఏపీ రాజధాని నిర్మాణానికి గతంలో డిజైన్ చేసిన జపాన్కు చెందిన మాకీ అసోసియేట్స్ పై సిఆర్డీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఈ సంస్థ ఇచ్చిన డిజైన్లు అసలేం బాగోలేవని స్పష్టం చేసింది. ఈ డిజైన్లో భవనాలన్నీ పొగగొట్టల్లా ఉన్నాయంటూ సిఆర్డీఏ తిరస్కరించింది. దీంతో మాకీ సంస్థ ఏపీ సర్కార్పై తీవ్రమైన ఆరోపణలకు దిగింది. జపాన్కు చెందిన వివిధ వార్తా సంస్థలన్నింటిలోనూ ఏపీ సర్కార్పై దుమ్మెత్తిపోసింది. వెబ్సైట్లలో సైతం తీవ్రంగా విరుచుకుపడింది. దీనిపై ఏపీ సర్కార్ మండిపడింది. మాకీ సంస్థకు లీగల్ నోటీసులు ఇవ్వబోతోంది. ఈ బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మాకీ అసోసియేట్స్ కు సిఆర్డీఏ ఇచ్చిన లీగల్ నోటీసులో ఏమేమి అంశాలు పేర్కొన్నారు? ముఖ్యంగా మాకీ అసోసియేట్ సంస్థ ఏపీ ప్రభుత్వం పైన తీవ్రమైన ఆరోపణలు చేయటాన్ని ఆ సంస్థ చైర్మనే స్వయంగా జపాన్ కు సంబంధించిన టీవీ ఛానళ్లలో కానీ అక్కడ పత్రికల్లో కానీ స్టేట్మెంట్లు ఇవ్వటం, ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారంటూ సిఆర్డీఏ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. జపాన్ కు సంబంధించిన ఈ మాకీ అసోసియేట్స్ లీగల్ నోటీసులు కూడా త్వరలోనే ఇస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి గతంలో కొన్ని సంస్థలను డిజైన్లు ఇవ్వాలని ఆహ్వానించినప్పుడు మాకీ అసోసియేట్స్ మొదట టెండర్లో గెలుపొంది డిజైన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ డిజైన్ కి సంబంధించి మొదట ఏపీసీఆర్కే ఓకే చేసినప్పటికీ కూడా ఆ తర్వాత ప్రజాభిప్రాయాన్ని కానీ ఇక్కడ భారతదేశానికి సంబంధించిన చాలా మంది ప్రముఖ ఆర్కిటెక్చర్ల అభిప్రాయాన్ని తీసుకున్నప్పుడు, ఇంజనీర్ల అభిప్రాయాన్ని తీసుకున్నప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన డిజైన్ అంతా కూడా వేరే ఇంతకుముందు చండీగఢ్ శాసనసభను పోలినట్టు ఇక్కడ అసెంబ్లీ డిజైన్ ఇచ్చారు. అట్లాగే ఆ హైకోర్టు భవనాలు కానీ ఇతర భవనాలన్నీ కూడా విద్యుత్ కేంద్రాల్లో పొగ్గొట్టాలు ఏ మాదిరిగా ఉంటాయో ఆ పొగ్గొట్టాల మాదిరిగా ఉన్నాయన్న ఆ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సిఆర్డీఏ ఆ డిజైన్ ను తిరస్కరించడం అనేది జరిగింది. ఆ కారణం చూపిస్తూ వాళ్ళకి లెటర్ కూడా ఇచ్చి ఆ డిజైన్ ని తిరస్కరించినట్టుగా చెప్పడం కూడా జరిగింది. ఇది ఇక్కడితో కట్టుమూసింది అనుకున్న సమయంలోనే మాకీ అసోసియేట్ సంస్థ ఏపీ ప్రభుత్వమైన తీవ్రమైన ఆరోపణ చేయడం అనేది జరిగింది. ఇంత అద్భుతమైన డిజైన్లు ప్రపంచంలో ఇంకే సంస్థ కూడా ఇవ్వలేదు. అలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన జపాన్ కి సంబంధించిన సంస్థను అవమానపరుస్తూ ఏపీ ప్రభుత్వం కానీ ఏపీ సిఆర్డీఏ కానీ తమ పరువును భంగం కలిగించిందంటూ మాకీ అసోసియేట్స్ సంస్థ చైర్మనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఒక విధంగా ఏపీ ప్రభుత్వం కంటే కూడా భారతదేశంలో ఉన్న బీహార్ ప్రభుత్వమే చాలా బాగుంటుందని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం, ఆ వార్తలన్నీ కూడా వివిధ వెబ్సైట్లలో జపాన్ కి సంబంధించిన ఛానళ్లన్నీ కూడా రావటాన్ని సిఆర్డీఏ గమనించింది. దీనిపైనే ఇవాళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈ ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం, ఏపీ సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ఈ ప్రకటన చేయడం అనేది జరిగింది. త్వరలోనే లీగల్ నోటీసులు కూడా వాళ్ళకి ఇస్తున్నామని చెప్పడం జరిగింది. రైట్ అశోక్.